హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మరి ఈ రోజు మన వీడియోలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు అయితే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లాస్ట్ డేట్ ఎప్పుడు ఎలా అప్లై చేయాలనేది. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ ఆఫ్లైన్ అని చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు ఏంటంటే కనుక అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ యొక్క అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఫిల్అప్ చేయాలనేది కూడా చూసేద్దాం. సో మనకి లాస్ట్ డేట్ 21 కాబట్టి ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, తర్వాత ఏమేమి ఫైల్స్ అంటే ఏమేమి జిరాక్స్ మనము అటాచ్ చేసి ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అనే డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి, ఈ అప్లికేషన్ వచ్చేసి మీకు ఎంఈఓ ఆఫీస్ లో అయితే దొరుకుతుందన్నమాట. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫర్ ద అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ ఫర్ ద ఇయర్ 2026 to 27 అనమాట. ఇక్కడ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అంటే ఎస్జిటి అయితే ఎస్జిటి, ఓకేనా, ఎస్ఏ అయితే ఎస్ఏ తెలుగు, హిందీ ఇలా ఉంటాయి కదా. మీ పోస్ట్ పేరు, ఏ పోస్ట్ కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు అనేది ఇక్కడ రాయాలి. తర్వాత స్కూల్ నేమ్, ఇది ఏంటంటే మీరు ఏ స్కూల్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ యొక్క స్కూల్ నేమ్ అన్నమాట. మరి ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే ఎంఈఓ ఆఫీస్ లో అయితే ఖచ్చితంగా అక్కడ మీకు ఒక పీడిఎఫ్ అనేది అక్కడ పేస్ట్ చేసి ఉన్నారనమాట. మీరు అక్కడికి వెళ్ళి ఫోటో తీసేసుకొని ఏ స్కూల్లో మీ యొక్క సబ్జెక్ట్ ఖాళీగా ఉంది, నియర్ బై ఏరియా ఎక్కడ ఉంది, ఇవన్నీ మీరు చూసుకొని ఆ యొక్క స్కూల్ మీకు దగ్గరలో ఏముంది, మీ సబ్జెక్ట్ లో ఏ పోస్ట్ ఉంది అదంతా మీరు చూసుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ యొక్క స్కూల్ మీరు సెలెక్ట్ చేసుకొని ఉంటారు కదా, ఆ స్కూల్ పేరు ఇక్కడ మీరు రాయాలి. మీ మండలం పేరు అనేది ఇక్కడ రాసేయాలన్నమాట, ఓకేనా. సో ఈ విధంగా ఎంఈఓ ఆఫీసులు అయితే ఖచ్చితంగా ఇవి యొక్క డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, జనరల్ ఇన్ఫర్మేషన్ లోకి వచ్చేసి మీ పేరు రాయాలి. ఎస్ఎస్సిలో ఏ విధంగా అయితే ఆ విధంగా రాయాలి. తర్వాత ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ అయితే రాయాలి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ కూడా రాయాలి. మొబైల్ నెంబర్ ఇక్కడ చూడండి 2 ఇచ్చారు. ఒకవేళ మీ దగ్గర 2 సిమ్స్ లేదా 2 మొబైల్ నెంబర్స్ ఉంటే కనుక 2 మొబైల్ నెంబర్స్ కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు ఒక మొబైల్ పని చేయకపోయినా ఇంకోటి యూజ్ఫుల్ గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ విషయానికి వస్తే 10th లో ఏ విధంగా అయితే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది సేమ్ అదే వేయాలన్నమాట, ఓకేనా. ఇంకా అకాడమిక్ క్వాలిఫికేషన్స్ లో చూడండి, ఫస్ట్ 10th క్లాస్ డీటెయిల్స్ అయితే మీరు ఫిల్అప్ చేయాలి. ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, బోర్డు మనకి అంటే సెకండరీ అదంత వస్తుంది కదా. సో మీడియం, ఏ మీడియం, ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి, టోటల్ మార్క్స్ ఎన్ని, తర్వాత పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఓకేనా. ఇవన్నీ కూడా మీరు ఫిల్అప్ చేయాలి. అలాగే సేమ్ ఇంటర్మీడియట్ కూడా ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, బోర్డ్, మీడియం అండ్ సబ్జెక్ట్స్ అనమాట. ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి, సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, టోటల్ మార్క్స్ అండ్ పర్సంటేజ్, ఓకేనా. ఒకవేళ జీపీఏ మార్క్స్ ఉంటే జీపీఏ కూడా మీరు వేసేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేషన్ డిగ్రీకి సంబంధించి ఇయర్ ఆఫ్ పాసింగ్, సబ్జెక్ట్స్ అనమాట, గ్రూప్ సబ్జెక్ట్స్ మాత్రమే ఇక్కడ మీరు ఫిల్అప్ చేయాలి, ఓకేనా. మీడియం, ఏ మీడియంలో చదివారు, టోటల్ మార్క్స్ అన్ని, ఓకే, పర్సంటేజ్. తర్వాత పీజీ, ఒకవేళ పీజీ ఉందనుకోండి మీకు, అందులో కూడా సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి పీజీలో ఆ సబ్జెక్ట్ పేరు రాయాలి. ఒకవేళ చూడండి ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఇలా ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా మీరు రాయాలన్నమాట. ఏ ఇయర్ లో పాస్ అయ్యారు అండ్ టోటల్ మార్క్స్ ఏంటి, పర్సంటేజ్ మార్క్స్ ఏంటి. ఇక్కడ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ప్రొఫెషనల్ అంటే బీఈడీ లేదా ఇలాంటివన్నీ కూడా మనకి వచ్చేస్తాయి అనమాట. ఇది చూడండి, నెక్స్ట్ డిఎల్ గ్రేడ్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్, బోర్డ్, మీడియం, టోటల్ సేమ్ అనమాట. క్వాలిఫికేషన్స్ కూడా యాజ్ పర్ డిఎస్సి నోటిఫికేషన్ లో మీరు ఏ విధంగా అయితే క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారో ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ బీఈడీలు చూడండి, బీఈడీ విషయానికి వస్తే మీ మెథడాలజీ 1 ఏంటి, మెథడాలజీ 2 ఏంటి, నెక్స్ట్ క్వాలిఫికేషన్, ఇవన్నీ కూడా టోటల్ మార్క్స్, పర్సంటేజ్ ఇవన్నీ మీరు మెన్షన్ చేయాలన్నమాట, ఓకేనా. నెక్స్ట్ చూడండి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటంటే టెట్ అనమాట. మీరు టెట్ క్వాలిఫై అంటే చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. కంపల్సరీగా టెట్ ఉండేలాగా చూసుకోండి పాస్ అయిన వాళ్ళకి. సో ఇక్కడ టెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, తర్వాత ఏ ఇయర్ లో ఎగ్జామ్ రాశారు అనేది కూడా అడుగుతున్నారు. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని వచ్చాయి మీకు, ఓకే, మీకు ఎన్ని వచ్చాయి, తర్వాత కేటగిరీ వైజ్ గా కూడా ఎన్ని రావాలనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనకి చూడండి, తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అనమాట. బ్యాంక్ డీటెయిల్స్ లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్, మీ యొక్క బ్యాంక్ లో మీ పేరు ఎలా ఉంది, తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ బ్రాంచ్ నేమ్ అనేది రాయాల్సి ఉంటుంది. తర్వాత చూస్తే రెసిడెన్షియల్ డీటెయిల్స్ అనమాట, ఓకేనా. రెసిడెన్షియల్ డీటెయిల్స్ అంటే మీరు అడ్రస్ అనమాట. ఇప్పుడు ఏ ఇంట్లో ఉన్నారు, ఆ ఇంటి నెంబరు, స్ట్రీట్ నేమ్ ఏంటి, ఏ విలేజ్, మండల్, ఏ డిస్ట్రిక్ట్, ఇవన్నీ కూడా మీరు ఫిల్అప్ చేయాలి, ఓకే. ఇంకా ఇక్కడ నోట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది చూడండి. నోట్ 1 set of xerox copies of all relevant educational qualifications and other should be enclosed to the application form and submit the application in the considered MEO అంటే మండల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ఫ్రమ్
16th August to 21st August ఫ్రమ్ 9 AM to 5 PM. ఓకే, ఇక్కడ మీ సిగ్నేచర్ అనేది చేసేసేయండి. 9 నుంచి 5 గంటల లోపల ఎంఈఓ ఆఫీస్ లోకి మీరు మీ యొక్క అప్లికేషన్ ఇప్పుడు చూపించాను కదా, ఆ ఫిలప్ చేసిన అప్లికేషన్ తో పాటు ఇక్కడ రిలవెంట్ ఎడ్యుకేషన్ అంటే ఏం లేదండి, మీకు ఇక్కడ ఆల్రెడీ చూస్తే మీకు అర్థమైపోతుంది. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లేదా నేటివిటీ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ కార్డు, తర్వాత మీ యొక్క 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడి, డిఐడి ఇవన్నీ కూడా జిరాక్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ మీరు ఏవేవైతే డీటెయిల్స్ ఫిలప్ చేస్తారో ఆ యొక్క ప్రతి ఒక్క సర్టిఫికేట్ మీరు జిరాక్స్ అయితే ఉండాలి. సో ఇక్కడ చూడండి, బ్యాంక్ డీటెయిల్స్ సంబంధించి కూడా మీకు జిరాక్స్ అయితే తీసుకొని వెళ్ళండి. టెట్ మార్క్స్ ఉన్నాయి కదా, టెట్ రిలేటెడ్ మార్క్స్ మీకు వచ్చింటుంది కదా స్కోర్ కార్డ్ అనేది, ఆ స్కోర్ కార్డు కూడా మీరు తీసుకొని వెళ్ళండి. ఓకేనా? సో ఈ విధంగా మీరు డీటెయిల్స్ అయితే కనుక ఖచ్చితంగా ఫిలప్ చేసి మీ యొక్క సర్టిఫికేట్ అన్నమాట. రిలవెంట్ అంటే ఇవే. ఓకే, చూడండి, ఫస్ట్ ఏమేమి ఉండాలంటే ఆధార్ కార్డు ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ 10th క్లాస్, ఇంటర్, నెక్స్ట్ డిగ్రీ, పీజీ, ఈ విధంగా బిఎడ్, తర్వాత వచ్చేసి టెట్ రిలేటెడ్ స్కోర్ కార్డ్, ఇవన్నీ క్వాలిఫై అయినట్లు ఉంటుంది కదా, అవి కూడా. నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీకు ఒక జిరాక్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. నెక్స్ట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఏదో నేటివిటీ అని ఉంటుంది, అవి కూడా మీకు ఒకవేళ మీరు తీసుకొని వెళ్తే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళండి. ఓకేనా? ఇవన్నీ కూడా ఒక సెట్ జిరాక్స్ తీసుకొని అప్లికేషన్ తో ఫిల్అప్ చేసి మీరు ఎంఈఓ ఆఫీస్ లో 9 AM to 5 PM, అది కూడా 21st August లోపల ఇచ్చేసేయాలన్నమాట. ఎంఈఓ ఆఫీస్ లో ఖచ్చితంగా అక్కడ మీ యొక్క పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఓకేనా, ఎస్ఏనా, ఎస్జిటినా, ఎన్ని ఉన్నాయి, ఏ స్కూల్లో ఏ వేకెంట్ ఉంది, ఇవన్నీ కూడా అక్కడ మీకు డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి. కాబట్టి మీరు ఎక్కడ ఏ స్కూల్లో నా పోస్ట్ ఉందని టెన్షన్ అయితే పడద్దు, ఖచ్చితంగా అక్కడ ఉంటాయి. కాబట్టి మీ యొక్క క్వాలిఫికేషన్ రిలేటెడ్ పోస్ట్ అలాగే ఎన్ని ఉన్నాయి, ఏ స్కూల్లో దగ్గర మీకు ఉంది, ఇవన్నీ కూడా మీరు అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసేసుకొని హ్యాపీగా ఇది ఫిల్అప్ చేసేసి అప్లికేషన్ అయితే త్వరగా ఇచ్చేసేయండి. ఓకేనా? సో ఇది అప్లికేషన్ యొక్క డీటెయిల్స్. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.